నాగోబా ఉత్సవాల్లో భాగంగా మొదటి తంతు మొదలైంది. వారం రోజుల పాటు సాగే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఆదివాసీలు ఈ జాతరను ఘనంగా జరుపుతారు. చకడా అనే ప్రచార రథంతో 7 రోజుల పాటు వివిధ గూడాల్లో తిరుగుతూ నాగోబా అభిషేకానికి ఉపయోగించే గంగా జలాల సేకరణ చేపడతారు. పాదయాత్ర తేదీలు, రూట్ మ్యాపుపై మెస్రం వంశస్థులు ఏమంటున్నారనే విషయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రైట్, దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న నాగోబా ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నాగోబా జాతరకు సంబంధించి ప్రచారం రథం అనేది ప్రారంభమైంది. ఈ ప్రచారం రథంని చకడా అని పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా వీళ్ళు తమకు సంబంధించిన గ్రామాల్లో కావచ్చు, తమ కులస్తులకు సంబంధించి జాతర కోసం నాగోబాను అభిషేకించే జలాల కోసం పాదయాత్రగా వెళ్ళే తేదీలు, జాతరకు సంబంధించిన తేదీల్ని ఆయా గ్రామాల్లో ప్రచారం చేస్తుంటారు. ఇద్దరు కుల పెద్దలు ఈ చకడా అనే ఎడ్ల బండి రథంలో వీళ్ళు బయలుదేరి కొన్ని గ్రామాల్ని కవర్ చేస్తూ తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు. సో ఓవరాల్గా ఈ ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఇంకా మెస్రం వంశస్థులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలనే పాటిస్తూ ఉంటారు. సో వచ్చే నెల 10వ తారీఖు అర్ధరాత్రి అమావాస్య రోజు నాగోబాకి అభిషేకం తర్వాత ఈ జాతర అనేది ప్రారంభమవుతుంది. సో ఈ పుష్యమాసం అంతా చాలా పవిత్రంగా ఉంటారు ఆదివాసులు. తమ ఇండ్లన్నీ కూడా పేడతో అల్లుకొని మొత్తం చాలా పవిత్రంగా, చెప్పులు లేకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ఇంటిల్లిపాది కూడా చాలా పవిత్రంగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. సో నెల రోజుల పాటు చాలా నిష్టగా ఉంటారు వీళ్ళు. సో ఈ చకడాకు సంబంధించి చకడాలో ప్రయాణించే కుల పెద్దలు మనతో ఉన్నారు. వాళ్ళతో మిశ్రమం చేతులతో మాట్లాడడం. ఏం చెప్తారండి, ఈ ఊర్లలోకి చకడాలో పోయి వాళ్ళకి ఎలాంటి ప్రచారం చేస్తారు? మేము మా ఒక్క దేవుణ్ణి కాలు మొక్కి ప్రతిపద నాడు, మన పూష్మాస ప్రతిపద నాడు ఆ రోజు మా మిశ్రమ వంశాలు అందరూ కలుసుకొని కాలు మొప్పి మా ఒక రథయాత్ర అంటారు. దీనికి రథయాత్ర అంటే చకడ ఉంటాయి, మన భాషలో చకడ అంటాము. ప్రతి సంవత్సరం కూడా అక్కడ పోయినాక మా కళాశాల పట్టుకొని మేము గోదావరికి అస్తమానికి వెళ్తున్నాము. పలానా తారీఖు నాడు ఈ సంవత్సరము 21 తారీఖు నాడు వస్తున్నాయి. అటువంటి ఆ రోజు మేము అందరు కలిసి మాకు సన్మానంతో పంపిస్తారు. పంపేసినాక అక్కడికి వెళ్ళి మేము ఎక్కడ మన సిరికొండ ఉంటాయి, ఆ సిరికొండలు మాకు కుండలు కావాలి అక్కడ. అంటే పరంపర నడిచింది అది. ఏమని ఇక మేము తీసుకున్నాము ఇద్దరు, కానీ ఇక 21 తారీఖు ఉంటాయి కదా, ఆ రోజు అందరు తీసుకుంటారు. అందరు వైటే ధోతి, ఇది మన దుపట్టా వైటే పట్టుక, కానీ ఏదైనా డుమ్మలు ఉన్నారు బయట ఒక సరిగా నడిచి అస్తమాలకు వెళ్తాం. ఎటువంటి ముంగటిసరి వచ్చింది అది మేము కాపాడుతూ ఇటు దాకా వచ్చినాము. అది ఇది మరిసిపోయేటి కాదు, ఇది ఉంటాయి, అట్లనే నడుస్తూ ఉంటాయి. వీళ్ళు చకడాలో దాదాపు 7 రాత్రులు వివిధ గ్రామాల్లో బస చేస్తారు. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా వీళ్ళకి స్వాగతం పలుకుతారు. ఆ 7 రాత్రుల తర్వాత వీళ్ళు నాగోబా క్షేత్రానికి చేరుకుంటారు 7వ రోజు. అక్కడి నుంచి గంగా జలాల యాత్రకు బయలుదేరుతారు. వీళ్ళంతా ఇంటికి ఒక్కరు ఖచ్చితంగా గంగా జలాల యాత్రలో పాల్గొనాలని చెప్పడానికి వీళ్ళంతా కూడా ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సో నాగోబా ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ప్రచార రథం చకడా అనేది ప్రారంభమైన నేపథ్యంలో గంగా జలాల సేకరణ, ఆ తర్వాత నాగోబాకి అభిషేకం తర్వాత ఉత్సవాలు అనేటివి ప్రారంభమవుతాయి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.